నమస్కారం. రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం, రక్తం సరిగా వృద్ధి చెందకపోవడం. దానికోసం చాలా మందులని ఏవైనా తిరుగుతుంటారు. కాకపోతే దానికి ఒక మంచి షర్బత్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు. అరిగెలక్కల్లా మనం చేసే షర్బత్ ఎలా చేసుకోవాలంటే పదార్థాలు: దానిమ్మ పళ్ళ గింజల రసం లీటరు, యాలకుల పొడి 20 గ్రాములు, బెల్లం కేజీ తీసుకొని ఒక గిన్నె పొయ్యి పెట్టి లీటరు రసం ఆ గిన్నెలో వేసి బెల్లం వేయండి. బెల్లం వేసి చిన్న మంట మీద బాగా మరగబెట్టండి. అది మరిగి సగానికి మరిగి చిక్కగా తయారవుతుంది, చిక్కగా తేనెలా తయారవుతుంది అనమాట. అప్పుడు దాన్ని దింపేసి కింద దింపుకొని యాలకుల పొడి చల్లి బాగా కలపండి. కలిపి చల్లారిన తర్వాత వడపోసుకొని గాజు సీసాలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. రోజు పిల్లలైతే ఒక చెంచా, అంటే పిల్లలంటే 15 సంవత్సరాల లోపు వాళ్ళకి రక్తహీనత ఉంటే ఒక చెంచా రసం, చెంచా షర్బత్ ఒక చిన్న టీ కప్పు నీళ్ళల్లో కలిపి ఇవ్వండి. చాలా రుచిగా ఉంటుంది, పిల్లలు బాగా తాగుతారు. అప్పుడు కూడా సరదా ఇవ్వచ్చు, ఆ డ్రింకుల బదులు ఇది ఇవ్వచ్చు. పొద్దున సాయంత్రం 2 పూటలు ఇచ్చారనుకోండి, ఆ పిల్లల్లో ఉండే రక్తహీనత పోతుంది. పెద్దవాళ్ళైతే 2 చెంచాలు ఒక గ్లాసు నీళ్ళులో కలుపుకొని తాగాలి రోజు పొద్దున్న సాయంత్రం. బాగా రక్తహీనత అంటే 5, 6, 4 అలా పడిపోయిన వాళ్ళు ఉంటారు ఈ మధ్య. వాళ్ళు కూడా వాళ్ళైతే 2 పూటలు తాగండి. 9 అబవ్ 9 ఉందనుకోండి, 9, 8, 9 అలా ఉందనుకోండి, ఒక పూట చాలు. రోజు ఒక పూట, రాత్రి పూట ఒక 2 చెంచాలు నీళ్ళ కలిపి తాగడమే. అలా ఒక 40 రోజులు తాగండి. తాగి టెస్ట్ చేయించుకోండి. హిమోగ్లోబిన్ కరెక్ట్గా వచ్చిందనుకోండి, ఆపేయండి.